భోగి రోజు చేసినా కదా పులగం అని చెప్పేసి ఫెయిల్ అయిపోయింది, మంచిగా రాలేదు. అంటే టేస్ట్ మంచిగా వచ్చింది కానీ బెల్లం ఎక్కువ అయ్యి కొంచెం జావ జావ అయింది కదా కొన్ని మిస్టేక్స్ల వల్ల. అందుకనే మళ్ళీ తినాలనిపించి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మతోటి ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు చేయించుకున్నా. నేను ఆల్రెడీ వచ్చేసిన హైదరాబాదు, మార్నింగ్ వచ్చే ముందు చేయించుకొని తిని మరీ వచ్చిన. కాకపోతే అందులో కూడా కొంచెం బెల్లం ఎక్కువైందిలే కానీ, అంటే నేను స్వీట్ ఎక్కువ తినను, ఈ మధ్యనే బాగా తింటున్నాను అనమాట స్వీట్. ఇది చేసే ముందు అనమాట, చేసేటప్పుడు వీడియో తీసుకున్న, నైట్ మీద ఉన్న, ఏమనుకోవద్దు. మా నాయనమ్మకు హెల్త్ బాగాలేదని చెప్పి చూడడానికి వెళ్ళిన అనమాట నిన్న వెళ్ళి ఎమ్మటే ఈరోజు రిటర్న్ అయిపోయినా. అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. మా వాడు చూడండి ఎట్లా చేస్తుండో, మంచిగా టీవీ ఉంటే చాలు. మా ఇంట్లో టీవీ లేదు, ఖరాబ్ అయింది. ఇంకా మా ఇంటికి పోయినప్పుడల్లా డోరేమాన్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. చూడండి ఎట్లా చూస్తుండో. హాయ్ చెప్పరా అని అంటే ఓవర్ యాక్షన్ చేస్తుండు, చెప్పట్లేడు. ఇగో బొమ్మలు చూస్తుండ్రు టీవీలో. ఆయన రిమోట్లో పెట్టానంటే బొమ్మలు పెట్టిన. వాడికి ఫోన్ అలవాటు లేదు, ఫోన్ చూడడు. కాకపోతే ఇక టీవీలో డోరేమాన్ ఒక్కటే, అది కూడా మా ఇంటికి పోయినప్పుడే చూస్తాడు. చూడండి రెడీ అయిపోయింది చూడండి, ఇంకొద్దిసేపు అయితే అది రెడీ అయిపోద్ది. ఇక మా ఇంటికి పోయి వచ్చినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, నేను కూడా రోజు స్నానం చేసి దీపం పెట్టుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అది జరగని పని, ఏదో ఒక విషయంలో బద్ధకం వస్తుంది, చేయలేకపోతా నేను. మా ఇంట్లో మాత్రం నిత్యం ఎప్పుడు డైలీ దీపం పెట్టుకుంటూనే ఉంటుంది. మా అత్తమ్మ కానీ మా తమ్ముడు కానీ ఇద్దరిట్లో ఎవరు స్నానం చేసినా కూడా మార్నింగ్ అయినా లేకపోతే పని నుంచి వచ్చైనా కూడా ఎవరో ఒకరు దీపం పెట్టుకుంటారు. ఇంకా రెడీ అయిపోయింది, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అంటే నేను అప్పుడు తినలే కదా, బాగా బెల్లం కూడా ఎక్కువ అయిపోయింది కదా, అందుకని అప్పుడు తినలేదు. అందుకే ఇప్పుడు అడిగి మరీ చేయించుకొని తిన్నాం. మా బాబు కూడా బాగానే తిన్నాడు, 2 times పెట్టుకొని తిన్నాడు. వాడు కూడా ఎక్కువ స్వీట్ తినలే కానీ ఈ మధ్యనే కొంచెం మంచిగా తింటుండు స్వీట్. అది కూడా షుగర్ తోటి ఏం పెట్టను, ఓన్లీ బెల్లం ఐటమ్సే పెడతా. బెల్లం అయితే కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి. కాలుతుందని చెప్పి టీవీ చూడండి ఎట్లా ఒత్తుతుండో. ఇట్లా పొగలు ఇట్లా వేడిగా ఉన్నప్పుడే తింటేనే ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ చల్లారినాక మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ కొడుతుంది. అంతే వీడియో, బాయ్.